మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం గతంలో మాట్లాడుకున్నాం దేశవాళీ వేరుశనగ గుళ్ళు గురించి. మిత్రులారా, మీరు అనొచ్చు చాలామంది, హైబ్రిడ్ అయితే వేరుశనగ గుళ్ళు కాదా అని. హైబ్రిడ్ అయితే వేరుశనగ గుళ్ళు కానే కాదు. ఎందుకంటే ఏదైనా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పుకుని ఉన్న ఆహారం ఉన్నట్లు తినే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మొన్న ఒక ఆయన, మనం ఖమ్మం వెళ్తే ఒక ఆయన, నేను బాగా చదువుకున్నాండి, నేను సైంటిస్ట్ని, దేశీ రకాలకిను మన హైబ్రిడ్ విత్తనానికి తేడా చెప్పమంటే, హైబ్రిడ్ విత్తనం ఒకదాన్ని ఒకటి క్రాచ్ చేసి, మనకు అవసరం లేదు కదా మిత్రులారా, ఉన్నాయి మనకు సరిపోతాయి. వాస్తవంగా ఏది కావాలో మనం తినే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మిత్రులారా, ఇవి ఒరిజినల్ దేశవాళీ వేరుశనగ మిత్రులారా. ఇది పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేసినవి. ఎందుకంటే మిత్రులారా, ఈ ప్రజలు గమనిస్తే చాలామంది మిత్రులు వాళ్ళ కుటుంబాల కోసం ఎకరాలు కాకపోయినా వేరుశనగ గుళ్ళు కూడా పండించుకుని ఒక 50 కిలోల వేరుశనగ గుళ్ళను పట్టించి వాళ్ళ ఇంటి వరకు కూడా 17 కిలోలు 18 కిలోలు నూనె వస్తుందని చాలా సంతోషంగా ఉందని అన్నప్పుడు, మిత్రులారా, నిజంగా రైతు అన్నవాడు ఉంటే ఉప్పు తప్ప ఏది కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అని విజయరామ్ గారు చెప్తూ ఉంటారు. మన అందరం కూడా అది గమనించాలి. ఇంకోటి ఏంటి మిత్రులారా, మీరు ఎప్పుడైనా కానీ అవకాశం ఉన్నది కూడా 100 గ్రాముల వేరుశనగ గుళ్ళు తీసుకుని రాత్రిపూట నానబెట్టి ఉదయం అప్పుడు పిల్లలైనా మనమైనా సరే దాదాపు 8 గంటలు 10 గంటలు నానిన తర్వాత అవి ఉడకబెట్టుకుని ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు ఉడకబెట్టుకుని, ఉడికిపోయిన తర్వాత ఉడికిపోయి స్టవ్ మీద దింపిన తర్వాత ఉప్పేయాలి మిత్రులారా. ఉప్పేసేసి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వండిచ్చేసి ఆ తర్వాత తింటే మిత్రులారా అద్భుతం. బలమైన ఆహారం కూడా ఇందులో మనం గతంలో మాట్లాడుకున్నాం, ప్రోటీన్ కూడా అద్భుతంగా ఉంది. చాలామంది ఆహారంతో పాటు, నాకు తెలిసిన మిత్రులు చాలామంది కూడా వేరుశనగ గుళ్ళు ఆహారం ఎంత తీసుకుంటే వాటితో పాటు ఆహారంతో పాటే ఒక 100 గ్రాములు వేరుశనగ గుళ్ళు నానబెట్టుకుని ఉడకబెట్టుకు తినే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకంటే మంచి బలమైన ఆహారం. మీరు కూడా, నేను చెప్పాను మీరు నమ్మవలసిన అవసరం లేదు, మీరు కూడా అవకాశం ఉంటే ఒక 40 రోజులు 45 రోజులు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మధ్యన పిల్లలు చాలా బిగ్గా ఉంటున్నారు మిత్రులారా. ప్రకృతి ప్రసాద్ గారు చెప్తూ ఉంటారు, మనకి ఉదయం పూట జనగణమన పాడేటప్పుడు కానీ, మనం స్టార్టింగ్లో స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాల నుంచి ప్రేయర్ చేసేటప్పుడు కానీ, ప్రేయర్ చేస్తే సగం మంది పడిపోతారు, జైహీన్ అంటారు, సగం మంది పడిపోతూ ఉంటారు అంటున్నారు. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఎవరికీ లేదు. 3 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు తినండి అని. అవి అసలు మనం తినడానికి సమయం ఎక్కడ ఉంది? నేను దాని గురించి గతంలో దేశవాళీ బియ్యాలు ఒక 5-6 రకాలని మిక్స్డ్ రైస్గా చేసి ఇప్పటికే గతంలో మీకు ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. నా దగ్గర చాలామంది తీసుకుంటాను, నేను కూడా అదే తినే ప్రయత్నం చేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు మంచి బలమైన ఆహారం మిత్రులారా. ఎవరైనా సరే, అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీక్గా ఉంటున్నారు, ఇమ్యూనిటీ లేదనుకుంటే, మీరు వేరుశనగ గుళ్ళని లైట్గా వేపేసేసి, ఏదైతే ఆర్గానిక్ బెల్లం ఏదైతే ఉందో దాన్ని మన ఇంట్లోనే లైట్గా కచ్చపిచ్చిగా వేరుశనగ గుళ్ళు తొక్కేసేసి బెల్లం కలిపి పిల్లలకు పెట్టే ప్రయత్నం చేయాలి. అదొకటి. నువ్వులు కూడా ఏంటంటే మిత్రులారా, నువ్వులు ఎప్పుడు కూడా నువ్వులు ఆపొద్దు మిత్రులారా. నువ్వులు ఆపుకోకుండా ఏదైనా కానీ రోలు కానీ సనికలు కానీ ఉంటే దాంట్లో కచ్చిపిచ్చిగా నూరేసేసి 2 యాలకులు వేసేసి కొంచెం బెల్లం ఇచ్చి పిల్లలు పెట్టే ప్రయత్నం చేయాలి. ఇమ్యూనిటీ పవర్ లేదు, అదే చెప్తూ ఉంటారు పెద్దలు చాలామంది. అది చెప్పినా మనకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఇమ్యూనిటీ లేదు, ఇంత డబ్బు కావాలి, ఇంత శాలరీ కావాలి, అవి ఉంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి అని చెప్తూ ఉన్నారు. అసలు ఇమ్యూనిటీ లేదు, రేపు పొద్దున్న పిల్లల్ని కనడానికి కూడా మనకు ఇబ్బందిగా ఉంటే మనం ఎటు నడుస్తున్నామని మనం ఒకసారి అందరం గమనించాలి మిత్రులారా.